అన్నమయ్య జిల్లా రాయలకోట నియోజకవర్గం పుల్లంపేట మండలం భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పుల్లంపేట మండల కార్యదర్శి రాజబోయిన సెల్వం కుమార్ పై అగ్రవర్ణాల వారు చేసిన దాడిని ఖండిస్తూ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాయలకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాలదేవి, రాష్ట ఎస్సీ సేల్ కన్వీనర్ ఎన్ శాంతయ్య, కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు పిఎల్ నర్సింహులు, టి రాధాకృష్ణ, అంబేద్కర్ సేవా సమితి రాష్ట అధ్యకులు మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యకుడు పండుగోలమణి, మాల మహానాడు రాష్ట ఉపాధ్యకులు లింగం సంజీవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట ఎస్సీ సేల్ కన్వీనర్ నల్ల కదిరికాల శాంతయ్య మాట్లాడుతూ సిపిఐ పురంపేట మండలం కార్యదర్శి సెల్వకుమార్ పై దాడి చేసిన మల్లు రాజారెడ్డి, వెంకట సుబ్బయ్య మరియు ఇతరులను అరెస్టు చేయాలని అన్నారు. దాడి జరిగి 2 రోజులు జరుగుతున్నా ఇంతవరకు పుల్లంపేట ఎస్ఐ దాడి చేసిన వారిని ఆచూకు ఎక్కడ ఉంది అని తెలుసుకుని పరిస్థితిలో ఈ ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారు ఒకటి అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయినటువంటి వారు అయినా అగ్రవర్ణాలపై దాడి చేస్తే పట్టనట్టు వ్యవహరించడం మంచి పద్దతి కాదని అన్నారు. ఒక దళితుడిపై దాడి జరిగి 2 రోజులు కావస్తున్నా కూడా ఒక ఎస్ఐగా అక్కడికి పోయి ప్లేస్ పరిశీలన చేసి విచారణ చేయవలసినటువంటి ఎస్ఐ ఇంతవరకు దాడి చేసిన కాడికి మీరు ఎందుకు పోలేదు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల, లేకపోతే దళితులు అంటే నిర్లక్ష్యం వలన అని మేము అడుగుతున్నాం. రేపు మధ్యాహ్నం లోపల 3 నిందితులను పట్టుకుని శిక్షించకపోతే అఖిలపక్షం నాయకులను అందరము కలిసి పోలీస్ స్టేషన్ ఎదురుగా భారీ ఎత్తున అన్ని పార్టీలను, ప్రజా సంఘాల అధ్యక్షులను కలుపుకొని భారీ ఎత్తున జన సమీకరణ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఎస్ఐకి హెచ్చరిక చేస్తున్నాం. నరసింహులన్న గారికి, అలాగే చెన్నయ్యన్న గారికి, మణి గారికి, మన అంబేద్కర్ సేవా సమితి మల్లికార్జున గారికి, అలాగనే మానమోహనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవన్న గారికి, అమరానన్నకు, చంద్రమోహనన్నకు, రమణన్నకు అందరికీ ఈ సమావేశానికి హాజరైనందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దళితులపైన దాడులు, అరాచకాలు తప్ప ఓటు ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రశ్నించే గొంతు మంది కాబట్టి ఆ ప్రశ్నించే గొంతును ఎక్కడ నొక్కితే అక్కడ భయపడతారనే దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్షల భూములు దోచుకున్నాం. ఎక్కడే కానీ పేదవానికి ఒక సెంటు భూమి లేదు. ఎక్కడ పోరాడినా సిపిఎం సిపిఐ కూడా పోరాడి ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కు పోయి ఎక్కడ మాట్లాడినా కూడా అప్పుడేమో కళ్ళుబళ్ళు మాటలు చెప్పి ఎంఆర్ఓ గారు ఇస్తామని చెప్తారు. తర్వాత ఆ ఎంఆర్ఓ, ఆ నాయకుడు కుమ్మక్కై లక్షల ఎకరాలు, ఈ పుల్లంపేట కాదు రాయలకోట నియోజకవర్గంలో ఏ కమ్మ కాపకు చూసినా కూడా దాపు 100 ఎకరాలు తప్ప ఎక్కడ తక్కువ అనేది లేదు. అవునాయా? టికెట్ భూమి నువ్వు కబ్జా చేసినప్పుడు ఒక మండల కార్యదర్శిగా పోయి అతను ఒక ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చే బాధ్యత ఒక లీడర్ గా అతనుకుంది. అలాంటప్పుడు నువ్వు పిలిపించి భయభ్రాంతులు చేసి దౌర్జన్యం ఇంటి మీదకి పోయి కొట్టి మీరు దౌర్జన్యం చేస్తారా? తప్పంటారు. ఇదే కాదు, ఈ రోజు నుంచి చూసుకోండి, ఎక్కడ ధనవంతులు ఉన్నా కూడా మేము అడ్డుకోవడానికి సెంటు భూమి కూడా ధనవంతులకు కాకుండా మేమంతా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, మానమహనాడు, అలాగే జైపీ అన్ని కలిసి అందరం కలిసి సమిష్టిగా పోరాడి ఎక్కడ పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి భూమి చెందేలా మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని. ఇంతటితో ఇది ఆగదు. వెంటనే రాజారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేయకపోతే ఇప్పుడే ఈ రోజు నుంచే స్టేషన్ కు ముట్టడేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.